జెమీమా జెసికా రోడ్రిగ్స్ 25 ఇయర్స్. షీజ్ అన్ ఇండియన్ క్రికెటర్. పుట్టింది పెరిగింది స్టడీస్ అన్నీ ముంబైలోనే. జెమీమా 4 ఇయర్స్ ఏజ్లోనే క్రికెట్ ప్లే చేయడం స్టార్ట్ చేసింది. 2025 అక్టోబర్ 30 ఇండియాకి ఆస్ట్రేలియాకి జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో జెమీమా 127 రన్స్ చేసి నాట్అవుట్గా నిలబడింది. అంతేకాదు 2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్లో జెమీమా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేసింది. జెమీమా రోడ్రిగ్స్ క్రిస్టియన్, గాడ్ ఫియర్ కలిగిన అమ్మాయి. షీఈస్ ఎ గ్రేట్ బిలీవర్ అండ్ వర్షిపర్ ఆల్సో. తనకు వచ్చిన ఈ గొప్ప సక్సెస్ జీసస్ వల్లే అని సోషల్ మీడియాలో సాక్ష్యం ఇచ్చినందుకు ఎంతగానో ట్రోల్ చేయబడింది. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard these last whole month, but because I had lost energy, I was very tired, I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me. మీకు తెలుసా, సరిగ్గా లాస్ట్ ఇయర్ ఇదే అక్టోబర్ అండ్ నవంబర్ మంత్స్లో జెమీమా చాలా మెంటల్ స్ట్రెస్కి, యాంగ్జైటీకి గురైంది. తన ప్రొఫెషన్ అయిన క్రికెట్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. ఎందుకో తెలుసా, వాళ్ళ ఫాదర్ ఇవాన్ రోడ్రిగ్స్ ఇంకా జెమీమా రోడ్రిగ్స్ అనాథరైజ్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ చేస్తున్నారని, అనధికారికంగా మతపరమైన సమావేశాలు నిర్వహించడానికి తమ క్లబ్ ప్రెమిసెస్ ఉపయోగించుకున్నారని నిందలు వేసి ముంబైస్ కర్ జిమ్ఖానా జెమీమా రోడ్రిగ్స్ ఆనరరీ మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసింది. కానీ సరిగ్గా అదే అక్టోబర్ నవంబర్ మంత్స్ 2025లో జెమీమా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంకి వరల్డ్ కప్ రావడానికి మెయిన్ రీజన్ అయ్యింది. చూసారా, జెమీమా ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించడంలో, ఆయనను గణపరచడంలో, ఆయనను ప్రేమించడంలో వెనుకడుగు వేయలేదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుకని అతన్ని తప్పించదను, అతను నా నామం ఎరిగినవాడు గనుకని అతన్ని గణపరచదను అని వాగ్దానం చేసిన యేసయ్య జెమీమాను సకల ప్రజల ఎదుట సాక్షిగా నిలబెట్టి ఆశీర్వదించి హెచ్చించి గణపరిచాడు. అది మన యేసయ్య అంటే. హల్లెలూయా. చాలామంది పనిచేసే చోట్ల లేక చదువుకునే చోట్ల ప్రభువును తమ సొంత రక్షకునిగా చెప్పుకోవడానికి సిగ్గుపడి వెనకడుగు వేస్తున్న ప్రతి ఒక్కరికి జెమీమా ఒక మేల్కొలుపు. హ్యాట్స్ ఆఫ్ టు జెమీమా. ట్రూలీ యు ఆర్ ఎ ఇన్స్పిరేషన్ టు మెనీ. తల్లిదండ్రులారా, మన బిడ్డలు కూడా జెమీమా లాగా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. జెమీమా లాగే మనం కూడా దేవుని గురించి నిర్భయంగా సాక్ష్యం ఇవ్వడం నేర్చుకుందాం. మన ఆడపిల్లలందరికీ జెమీమా ఒక గుడ్ ఇన్స్పిరేషన్. యవ్వనస్తులారా, ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయొద్దు. మీ పట్ల దేవుని చిత్తమేంటో తెలుసుకోండి. దేవుణ్ణి మీకు జ్ఞానం కావాలని అడగండి. మనందరం కూడా ఎన్ని విమర్శలు వచ్చినా ధైర్యంగా నిలబడేలాగా, దేవుని కృప కొరకు ఎదురు చూసేలాగా ప్రార్థన చేద్దాం. మీకు ఈ మెసేజ్ ఇన్స్పిరేషన్గా, ఆశీర్వాదకరంగా అనిపిస్తే అనేక మందికి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.